వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మిత్రులారా, భగవద్బంధువులారా, కొందరు అడిగే ప్రశ్న ఏమిటంటే, మేమేదో వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టామండి, నష్టం వచ్చింది, బయటపడాలి. మేమేదో అప్పు తీర్చలేకపోతున్నాం, ఇల్లు కట్టుకుంటుంటే సగంలో ఆగిపోతుంది. ఈ ఇబ్బందుల వల్ల మాకు తగిన పద్ధతి లోపల ధనం రావాలి, మాకు రావాల్సిన బాకీలు రావాలి, మేము తీర్చాల్సిన బాకీలు తీరాలి. మార్గం ఏమన్నా ఉందా? ఉందండి. తప్పనిసరిగా అదే పద్ధతి లోపల ఏదో ఒక్కటే చెప్పండి, అదేమేం చేస్తాం? అందరికీ సాధ్యం కాదండి. అందుకని 2 రకాలుగాను మార్గాలు చూపిస్తాం మేము. మీకు ఏది వీలుందో అది చేసుకోండి. మొదటిది ఏమిటి అంటే, ఎవళ్ళైనా కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ ఎవళ్ళైనా సరే మాకు ధనప్రాప్తి బాగుండాలి, అప్పులు తీరాలి, లేదా మేము ఎక్కడెక్కడో పెట్టుబడి లాంటివి పెట్టి మోసపోతున్నాము, పోయిన సొమ్ము తిరిగి రావాలి, ఇలాంటి ధనానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కానీ ముందు ఒక మార్గం చెప్తాం. ఏమిటంటే, చిన్న రాగి పళ్ళెం తీసుకోండి. ఎంతటిది? అరచేయంత చాలును, బయట దొరుకుతున్నది. దాంట్లో మామూలుగా వాడే నూనె వేయండి. వేసి తెల్ల ఒత్తులు తీసుకుని కుంకంతో మెదపండి. కుంకంతో మెదిపి ఎర్ర ఒత్తులు అవుతాయి. అవి 7 కానీ 9 కానీ 11 కానీ ఒత్తులు. ఎలాగా? నక్షత్రం ఆకారంలో, ఒకటిలాగా వీటి వెలిగించండి. వెలిగించి కాస్త దేవుడి గూట్లో పెడితే గబ్బుకున్నది కొండెక్కడు కాలిపోతాయి. అందుకు కొంచెం యువతలకే పెట్టుకోండి, జాగ్రత్తగాను. గూట్లో పెట్టకండి, బయటికి పెట్టండి. పెట్టి మీరు చదువుకోగలిగితే ఇప్పుడు చెప్పే శ్లోకం చదువుకోండి. అయ్యా మేము చదువుకోలేమంటారా? దీపం పెట్టేసి, భగవంతుడా మాకు ధనాన్ని సంపాదించి పెట్టు అనండి. అంతే, సరిపోతుంది. ఇది ఎన్నాళ్ళు చేయాలి? సుమారు 40 రోజులు చేయాల్సి ఉంటుంది. ఇది ఏమిటది? అరచెయ్యి పరిమాణం కలిగిన రాగి పళ్ళెం తీసుకోండి. దాంట్లో నూనె వెయ్యండి. 7 కానీ 9 కానీ 11 కానీ ఎర్ర ఒత్తులు వెలిగించండి. దానికి అధిపతి ఎవరో తెలుసునా? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు అంటే సాక్షాత్తుగా విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం. ఆయన వల్ల. ఇప్పుడు శ్లోకం చెప్తా, చదువుకోగలిగితే ఈ శ్లోకం కూడా చదవండి. 27 సార్లు చదవండి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ హృతం నష్టంచ లభతే. మళ్ళొక్కసారి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్, 1000 చేతులు కలిగిన మహానుభావుడు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ, అతన్ని స్మరిస్తే చాలుత హృతం నష్టంచ లభతే. పోయిన సంపద తిరిగి వస్తుంది, నష్టమైన సంపద తిరిగి వస్తుంది, మనం ఇవ్వాల్సిన దానికి తగినట్టుగా సంపద మనకు వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. అదనమాట దానివల్ల ఉపయోగం. ఇప్పుడు మీకు వచ్చే ఇంకో సందేహం చెప్పాలి చదువుకున్న వాళ్ళకి. కార్తవీర్యార్జున్ని పరశురాముడు చంపాడు కదండి, తప్పుడు పని చేశాట. కథలన్నీ వక్రంగా చూశారు. కార్తవీర్యార్జునుడు చేయలేదు ఆ తప్పుడు పని. ఆలోచన నిజమే, కానీ కార్తవీర్యార్జునుడు అనుచరులు చేశారు ఆ పని. అంతేకాదు, కార్తవీర్యార్జునుడి గొప్పతనాన్ని రఘువంశంలో కాళిదాసు చెప్తాడు. తన రాజ్యంలో ఎవడైనా తప్పు చేద్దామని అనుకుంటే చాలుట 1000 చేతులతో ప్రత్యక్షమయ్యి 1000 ఆయుధాలతో డొక్కబద్దలు చేస్తానేవట. అందుకని కార్తవీర్యార్జునుడు. మరి పరశురాముడు ఎందుకు చంపాల్సి వచ్చింది? అది మళ్ళీ పురాణ గాథ వేరే. ఇది చేసుకోండి. అంటే ఏమిటి? సులభమైన మార్గము ఈ ఒక్క శ్లోకం. ఇది ఎవళ్ళైనా పెట్టవచ్చు. అంటే పుణ్య స్త్రీలు పెట్టుకోవచ్చు, మామూలు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకొకళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా. అయ్యే మేము ఊరు వెళ్ళామండి, ఊరైతే మర్చిపోండి, వదిలేసేయండి, మళ్ళీ ఇంటికి వచ్చిన జాగ్రత్తగా. ఒకవేళ మీ ఊళ్ళో అక్కడ చేసుకునే అవకాశం అది కూడా చేసుకోండి. ఇది కనీసం 40 రోజులు చేయండి. మ్యాక్సిమం అంటే గరిష్టంగా ఒక 120 రోజులు చేయాలి.
ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఇది. ఇక రెండో మార్గం కూడా ఉంది. లక్ష్మీ అష్టోత్తరం ఉంది కదా, ఎన్ని శ్లోకాలండి? 108 నామాలు. ప్రతి శుక్రవారం కూడా సాయంకాలాలు లక్ష్మీ అష్టోత్తరం చదవండి. శనగలు నానబెట్టి నైవేద్యం పెట్టండి. శుక్రవారం గనక ఆ రోజు పరమాన్నం నివేదన చేయండి. ఉత్త రోజుల్లో లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు ఉదయం పూట చదువుకోండి. ఇంకొక స్తోత్రం ఉంది, అది చాలామందికి తెలియదు. విష్ణు పురాణంలో శ్రీస్తవం అని ఇంద్రుడు చేశాడు లక్ష్మీ స్తోత్రాన్ని. అది మీరు గుర్తుపెట్టుకోండి అవసరాన్ని బట్టి. అంటే మీకు ముందు శ్లోకమే చెప్తున్నాను, తర్వాత ఇంక కొత్త విస్తారంగా కూడా చెప్తున్నాను. ఇక మూడవది ఏమిటో తెలుసునా? శంకరాచార్యుల వారు ఇచ్చారు కనకధారాస్తవం. ఇప్పుడు ఒక ప్రసిద్ధి వహించిన మహానుభావుడు ఒక ఆయన ఒకప్పుడు రోడ్డు మీద పడే స్థితిలో ఉండగా ఎవరో పెద్దలు చెప్పారు కనకధారాస్తవం చదువు అంటే, నమ్మకం లేకపోయినా రోజు లోపల తోచినంతసార్లు చదివారు. వెంటనే 14 ఏళ్ల కిందట అద్భుతంగా మార్పు వచ్చి ఎక్కడో ఉన్నత స్థాయికి ఎదిగిపోయారు ఆయన. కాస్తాను కనకధారాస్తవం గొప్పతనం అది. అలాంటిది చేత కనకధారాస్తవం లేదా శ్రీస్తవం విష్ణు పురాణంలోది, లేదు లక్ష్మీ అష్టోత్తరం. ఈ 3 కూడా లేదంటారా? ఇగో చెప్పుకున్నాం శ్లోకం. ఏమిటా శ్లోకం? కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ హృతం నష్టంచ లభతే. ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, మరొకటి వీళ్ళంతా ఉంటారు. వీళ్ళకి పెద్ద ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉండకపోవచ్చు, చదివితే చదువుకుంటే మంచిది. వాళ్ళు కూడా ఇది హాయిగా ఇంట్లో చిన్న పళ్ళెల్లో వెలిగించుకున్నట్టయితే వాళ్ళ వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. రోజుకి సరిపడ డబ్బులు మాత్రమే కాదు, పిల్లలని ఎదిగించుకోవడానికి చదివించుకోవడానికి తగినటువంటి ధనం కూడా లభిస్తుంది. ధన ప్రాప్తికి సులభోపాయం ఇది. గమనించండి, శ్రద్ధగా చేయండి. అంతే తప్ప ఎర్ర ఒత్తుల కోసం పరిగెత్తకండి. దొరికితే మంచిదే, లేదా తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెదిపి ఎర్రవిగా మార్చండి. అవి కాలిపోతాయి, కొంచెం యువతలకి పెట్టుకోండి. నమస్కారం.